హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు ఒక మంచి ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అది తాళ్ళాయిపాలెం ఊరికి వెళ్ళాము మేము లాస్ట్ సండే. ఈ వీక్ అంతా ఎడిట్ చేద్దామంటే కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. తాళ్ళాయిపాలెం అంటే కొంతమందికి తెలుసు, అసలు కొంతమందికి అది ఎక్కడుందో కూడా ఐడియా లేదు. అందుకని నేను వివరంగా చెప్తున్నాను. మంగళగిరి బస్ స్టాండింగ్లో దిగినాక బయటకు వచ్చినాక తాళ్ళాయిపాలెంకి ఆటో ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఆటో వచ్చినప్పటికి ఈచ్ మెంబర్కి 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్కరికి. మేము ఇంకా తాళ్ళాయిపాలెం ఆటోలో వెళ్ళి ఇంకా అక్కడ కృష్ణానది కూడా ఉంది, పాయి ఉంది. అక్కడ కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని ఇంకా లోపల దీపారాధన ఆ కార్యక్రమం అంతా చేశాను. ఇది అసలు ఫస్ట్ నేను యూట్యూబ్లో పెడదామని ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ మా పెద్దమ్మాయికి వీడియోస్ సెండ్ చేద్దామని చెప్పేసి అలా వీడియోస్ తీసాము. సగం అయిపోయినాక అక్కడ లోపల విగ్రహాలు కానీ లోపల శివలింగాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మా వారన్నారు వీడియోలో పెట్టు. అదేగాక నేను స్టేటస్లో పెట్టుకుంటే చాలామంది తాళ్ళాయిపాలెం ఎక్కడ పుష్ప అని కూడా నాకు మెసేజ్ చేశారు. ఇంక అందుకని మా వారన్నారు అది వీడియో పెట్టు, యూట్యూబ్లో పెట్టు, తెలియని వాళ్ళకు కూడా అందరికీ తెలిసిద్ది, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారని సలహా ఇచ్చారు. అందుకని నేను ఇంకా మధ్యలో నుంచి మా వారు చెప్పిన దగ్గర నుంచి నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మాట్లాడాను. ఇదంతా నేను సైలెంట్గా మామూలుగా వీడియో తీసి మా అమ్మాయికి ఎప్పటికప్పుడు వీడియో సెండ్ చేస్తున్నాను. అమ్మ దిగాము, ఇదిగో దీపారాధన చేశాను అట్లాగా. అందుకని మీకు ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ అంతా నేను మాట్లాడాల్సి వచ్చింది. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. మేము అంతకుముందు ఎప్పుడో వెళ్ళాము, ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పుడే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్లస్ శివలింగం కూడా 4 రోజుల ముందో ఏమో ప్రతిష్ఠించారనమాట. అసలు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. అసలు మొత్తం చాలా కట్టారు. అసలు చాలా చాలా విగ్రహాలు కానీ అసలు అన్ని విగ్రహాలు తలకా ఎత్తి చూడాలన్నమాట, అంత పెద్ద పెద్ద విగ్రహాలు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ తాళ్ళాయిపాలెంలోనే ఈ శివాలయం, ఈ కోటి శివలింగాల గుడిలోనే సంవత్సరానికి ఒకరోజు మాత్రమే దర్శనమిచ్చే శివలింగం ఉంది ఫ్రెండ్స్. అది నేను వీడియో మధ్యలోనో వీడియో లాస్ట్లోనో పెడతాను, మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు. అది కూడా ఒక మహాశివరాత్రి రోజు మాత్రమే ఆ గుడి ఓపెన్ చేస్తారు. ఆ లోపల గర్భగుడి ఓపెన్ చేస్తారు. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకునే భాగ్యం ఆ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. అందుకని అది కూడా మీరు చూస్తారని చెప్పేసి అది కూడా నేను వీడియో తీశాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు. మెయిన్ పాయింట్స్, మంచి మంచి విగ్రహాలు, అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు అన్నీ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా మన వాళ్ళందరికీ పంపించండి. ఇంకా ఇదిగోండి, ఇంకా లోపల కూడా విగ్రహాలు అయ్యి ఉన్నాయి. సరే, అక్కడ కొంచెం విగ్రహాలు కూడా బాగున్నాయి. చక్కగా కూర్చొని దీపారాధన చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇంకా అందుకని ఇంద్రుడి గుడి, ఇంద్రాణి అని అట్లా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. చక్కగా నేను ఇంకా కూర్చొని దీపారాధన చేసుకొని మా ఇంట్లో చెట్టు పూలు ఉన్నాయి, ఆ పూలు కూడా తీసుకొచ్చాము మేము. ఆ పూలన్నీ విగ్రహాల మీద పెట్టి మన పెరట్లో పెంచిన పూలు తీసుకొచ్చి విగ్రహాల మీద పెడితే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో కదా. ఇంకొంచెం ఇంకా ఆ లోపలే చూడండి ఎన్ని నాగపడిగలు ఉన్నాయో. అవన్నీ చూస్తే ఒక్కసారిగా కొంచెం ఒళ్ళు అలా జలతరిచ్చింది ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి ఒకే చోట అన్ని చూడటము ఇదే ఫస్ట్ టైము. అసలు ఇంకా నాగుల చవితికి చూడాలి, అక్కడ ఎంత హంగామాగా ఉంటుందో, ఎంత కన్నుల పండగగా ఉంటుందో. చాలా విగ్రహాలు ఉన్నాయి కదా. ఇంకా ఎదురుగానే శివుడు, పార్వతి కుటుంబ సమేతంగా, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కుటుంబ సమేతంగా పెద్ద విగ్రహం ఉంది. ఇంకా విగ్రహం దగ్గర కూడా ఇంకా మేము ఆవునేతో దీపారాధన చేసామన్నమాట. ఎటు వెళ్తున్నామని అన్ని దీపారాధన సంబంధించినవి అన్నీ మేము తీసుకెళ్ళాము. ఇదిగోండి, ఆ పూలు కూడా మా చెట్టుయేను. ఇంకా అక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. అవన్నీ జస్ట్ పైన మీకు వీడియో తీస్తున్నాను. అసలైన విగ్రహాలన్నీ ముందు ఉన్నాయి ఫ్రెండ్స్. కోటి లింగాలు, కోటి శివలింగాలు అవన్నీ కూడా ముందు వస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ మెయిన్ పాయింటేను. భద్రకాళి సమేత వీరభద్రస్వామి కానీ అట్లాగా అన్ని విగ్రహాలు, అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఇంకొక మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్, వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఎంత తక్కువ తీద్దామన్నా కూడా నాకు ప్రతిదీ మంచి మంచి విగ్రహాలు అయ్యేటప్పటికి నాకు మనసప్పలేదు కట్ చేయడానికి. అందుకని ఈ వీడియో 2 పార్ట్స్గా తీస్తున్నాను. ఇవాళ ఒక ఫస్ట్ పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్. రేపు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు, అమరావతిలో ఎంత పెద్ద విగ్రహం ఉంటుందో అంత విగ్రహాలు అవన్నీ కూడా మీకు రేపు సెకండ్ పార్ట్లో కూడా వస్తాయి. ఇది ఇంపార్టెంటే మీకు, అది ఇంపార్టెంటే, తప్పకుండా చూడండి. ఇంక ఈ తాళ్ళాయిపాలెంలో కోటి శివలింగాల విగ్రహం అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా మీరే చూడండి, అది మెయిన్ శివలింగం అన్నమాట. అది
శివలింగానికి 4 వైపులా దారులు ఉన్నాయి. తూర్పు ముఖం, దక్షిణ ముఖం, ఉత్తర ముఖం, ఈశాన్య ముఖం, అట్లాగా 4 పక్కల కోటిలింగేశ్వర స్వామి. ఇదేమో పశ్చిమ ముఖం, అదేమో ఉత్తర ముఖం. ఇట్లాగా 4 పక్కల మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఇది వచ్చేసి దక్షిణ ముఖం. ఓకేనా? అటు తూర్పు ముఖం. ఇదంతా గుడి లోపల ఇలాగా శివలింగాలు ఉంటాయి. అవును, శనీశ్వరుడు లింగం, సూర్యనారాయణమూర్తి లింగం, మునీశ్వరుడు లింగం, వరుణదేవుడి లింగం, వ్యాస మహర్షి, వశిష్ఠ మహర్షి, క్షీరలింగేశ్వరుడు అంటే చంద్రుడు, త్రపులింగేశ్వరుడు, అష్టవసువులు, ఆరకోట లింగేశ్వరుడు, ద్వాదశ ఆదిత్యులు, కాంస్యలింగేశ్వరుడు, నాగలింగేశ్వరుడు, అశ్విని దేవతలు, నీలకంఠేశ్వరుడు దేవతలు. ఇది ఉత్తరముఖం అమ్మవారికి, అయ్యవారికి. గౌతమ మహర్షి, జావిలి మహర్షి, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రములు, ఇచ్చారు 4 పక్కన ఉంది. సామవేదమూర్తి, అధర్వణ వేదమూర్తి, రాజరాజేశ్వరి దేవి, ఇది తూర్పు ముఖము. కింద కూడా అమ్మవారు ఉందంట, అమ్మవారు అన్నపూర్ణాదేవి. కింద ఇట్లా మెట్లు ఉన్నాయి. అమ్మవారికి తలేది లైటింగ్ మెరుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా గుడి పైన కూడా ఇంకో గుడి ఉందన్నారు. పంచభూతముల లింగాలు పైన ఉన్నాయి అన్నారు. సరే వెళ్ళాము, కానీ పైన అక్కడ గురువుగారు కూర్చున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అసలు వీడియోస్ ఏమీ తినివ్వట్లేదు. ఇలా చుట్టూరు శివలింగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకొంచెం నేను ఆ ముందుకెళ్ళినాక తీస్తాను. అదేంటంటే ఒక్కోటి గోమేధికం రంగులో ఉంది, ఒకటేమో నీలం రంగులో ఉంది. అట్లాగా డిఫరెంట్గా ఉన్నాయి శివలింగాలు. ఒక 5 శివలింగాలు ఉన్నాయి. పంచభూతములు అంటే 5 కదా. వాయులింగము, అగ్నిలింగము, అట్లాగా నాకు పంచభూతాలు ఐడియా లేదు. ఇదిగోండి, ఇది చూసారా, అన్ని గోమేధికం రంగు, నీలం రంగు అట్లాగా ఉన్నాయి. నేను తీస్తే ఇవేంటవి అని మా వారిని అడుగుతుంటే ఆయన ఇట్లాగా పిలిచి ఇంకా చెప్పారు. ఇంకా సరే పాప వివరంగా చెప్పారు కదా అని చెప్పేసి మేము ఇంకా ఆ వీడియో కూడా మేము తీయలేదు. నేను గుర్తుపెట్టుకున్నాను, కానీ కొంచెమే గుర్తుంది నాకు. ఇది మాత్రం చాలా బాగుంది. ఇంకా పైన ఇంకా చిన్న చిన్న లింగాలు పెట్టాలి చూడండి. భోజనాలు 1 గంటకంట, 12:30కి టికెట్లు ఇస్తారంట. కూర్చున్నారు అందరూ. వీళ్ళిద్దరినేమో వాటర్ బాటిల్ తెమ్మని పంపించాము. వెళ్ళి పాప ఒక అరగంట ఏం చెప్పిన్నారు. తెనాలి వెళ్ళారు మరి వాటర్ పెట్టడానికి. పాపం బయట ఏమీ లేవట్టుందండి కొట్లు ఏమి. అటు చెప్పులు ఇచ్చిన వైపు ఉన్నాయి కదా కొట్లు. ఇది గుడి. గుడి వెనక పక్క ఇలాగ లోపల పెద్ద హాల్ ఉంది. బంగారు శివలింగం పైన ఉందంట. మరకత వీరభద్రస్వామి శివ శతాంశ ఆలయము. ఇటువైపు వెళ్ళాలంట. వెళ్దాము. ఈ లోపల కోటి శివలింగాలు ఉన్నాయి, చూద్దాం. ఏ నాకు తెచ్చులో ఉంది. అవునా? అవునా? ఆహా, ఓకే ఓకే.
కోటి లింగాల దర్శనం. ఎన్ని ఉన్నాయో చూడండి, పెద్ద హాలు, అసలు చాలా ఉన్నాయి, మొత్తం శివలింగాలే. అందుకనే ఈ గుడిని కోటి లింగాల గుడి అని కూడా అంటారు. ఇక్కడ గణపతులకి పేర్లు ఉచ్చిష్ట గణపతి వారు, విఘ్న గణపతి వారు, ఇలాగ చుట్టూరు గణపతికి పేర్లు. మరియు ఇవన్నీ కోటిలింగాలు. త్రిప్రాంతకేశ్వర స్వామి. మళ్ళీ ఇటువైపు కూడా ఇప్పుడు అటు ఆఫ్ చూశారు, ఇప్పుడు ఇటు ఆఫ్. బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఒకవైపు, కనకాపరమేశ్వరి అమ్మవారు ఒకవైపు. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ శివలింగాలు. గణపతికి కూడా ఇన్ని పేర్లు ఉంటాయని ఇప్పుడే చూడటం. చివరి నుంచి పేర్లు వస్తూనే ఉన్నాయి గణపతికి. శ్రీ క్షిప్ర ప్రసాద గణపతి స్వామివారు, శ్రీ హరిద్రా గణపతి, శ్రీ సృష్టి గణపతి, శ్రీ ఏకదంత గణపతి. ఇన్ని పేర్లు గణపతికి. ఉద్దండ గణపతి వారు, శ్రీ రుణమోచన గణపతి స్వామివారు. ఇవన్నీ గణపతికి విగ్రహాలే లోపల. ఇవంతానేమో శివలింగాలు. మనం ఇందాక అటు నుంచి అలా రౌండ్ తిరుక్కుంటే ఇప్పుడు ఇలా వస్తున్నాం. ఇవన్నీ శివలింగాలే. ఇంకా పూర్తిగా పెట్టబోతున్నారు. ఇక్కడ ఖాళీ ఉంది. యోగ గణపతి, దుర్గా గణపతి, ఇక్కడ అమ్మవారి శ్రీచక్రం ఉంది, దండం పెట్టుకుందాం ఉండండి. పైన బంగారు శివలింగం ఉందంట, అక్కడికి కూడా వెళ్దాం. బంగారు శివలింగం దర్శనమునకు దారి. బంగారు శివలింగం ఉందంట, చూద్దాము. చాలా పెద్దది అసలు. ఈ గుడంతా ఓపిక చేసుకొని రావాలి. మేము మార్నింగ్ 10:30కి ఎంటర్ అయ్యాము. మధ్యాహ్నం లంచ్ పెట్టారు గుళ్ళోనే. టికెట్లు అయ్యి ఫెసిలిటీ ఉంది. అది చేసుకొని కొంచెంసేపు కూర్చొని ఇప్పుడు 3 అయింది. మళ్ళీ మిగతావి చూస్తున్నాము. ఫ్రెండ్స్, ఇదిగో లోపల చూడండి, సువర్ణలింగేశ్వరం బంగారు శివలింగం. కాకపోతే 3 అయింది కదా, డోర్స్ వేశారు. మీకు అద్దంలో నుంచి చూపిస్తున్నాను. కనిపిస్తుంది, కనబడుతుంది. ఇవన్నీ ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు పెట్టాలి. ఇవన్నీ దేవతామూర్తుల విగ్రహాలు పెట్టాలి లోపల. అదిగో గట్లు కట్టారు. ఇదిగోండి గట్లు కట్టారు. దేవతామూర్తుల విగ్రహాలు పెట్టాలి. కనబడుతుందా మీకు? ఎండగా ఉంది కదా, అందుకని మీకు అర్థం కావట్లేదేమో. చాలా పెద్ద గుడి. చక్కగా ఒకరోజు కేటాయించుకొని రండి. ఇవన్నీ కార్తీక మాసం ఎంత ఏర్పాట్లు చేసినట్టున్నారు భక్తులకి ఎండ తగిలిద్దని. లోపల ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూడండి. అన్ని గాలి గోపురాలు చక్కగా కనబడుతున్నాయి ఈ ప్లేస్కి వస్తే.
ఇప్పుడు చూడండి ఎంత దగ్గరగా కనబడుతుందో గాలిగోపురం. అది అసలు ఎంట్రన్స్. ఆ లోపల నుంచి వచ్చి ఇందాక అదంతా దర్శనం చేసుకొని ఇక్కడ పుట్ట చూసారా, ఇంత పెద్ద పుట్ట కింద కోణలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. రథమా ఇది? ఓకే, ఇది రథం ఫ్రెండ్స్. ఈ వెనకదంతా అదంతా గాలిగోపురాలు. ఎన్ని గుళ్ళు ఉన్నాయో లోపల చూడండి, అదంతా గాలిగోపురాలు. ఈ లోపలికి వెళ్ళాం కదా కోటిలింగాల దర్శనానికి. ఇప్పుడు ఈ లోపల కూడా ఇంకేమో ఉన్నాయంట, చూద్దాము. ఈ లోపల ఉంది ఫ్రెండ్స్ పైన సీలింగ్. అసలు 2 కళ్ళు చాలట్లేదు అసలు. ఎన్ని గుళ్ళు ఉన్నాయో లోపల 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 లోపల. పువ్వు కదా మధ్యలో. పంతులు గారి పర్మిషన్ మేరకు వచ్చాము. లోపల అమ్మవారికి ప్రదక్షిణ చేసి ఉయ్యాలోపమన్నారు అందరినీ. లోపల ఆ తలుపు లోపల ఆత్మశివలింగం ఉంటుందంట. ఒక్క శివరాత్రికి ఒక్కరోజే ఈ తలుపు తీసి దర్శనం చేయిస్తారంట, సంవత్సరంలో ఒకరోజే. ఇదిగోండి ఇక్కడ లైవ్ పెట్టారు, సీసీ కెమెరా గుండా మనకి శివలింగం కనబడుతుంది. సంవత్సరానికి ఒకే ఒక్క రోజు తలుపు తీసి దర్శనం చేసుకునే శివలింగం. అది శివరాత్రికి ఒక్కరోజే తలుపు తీస్తారంట. ఇదంతా అద్దాల మండపం. ఎంత బాగుందో అసలు, 2 కళ్ళు చాలట్లేదు. శివలింగం అంజీ సినిమాలో శివలింగం ఉంటుంది అట్లుంది. లాస్ట్కి అంజీ సినిమాలో శివలింగం ఉంటుంది. అమ్మవారంట, అమ్మవారిని ఉయ్యాలోపమన్నారు అందరినీ. చాలా బాగుంది అసలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కనపడింది శివలింగం కాదంట, ఆ శివలింగం కింద ఒక ఏర్పాటు చేశారంట. అక్కడ గొట్టం ఉంది కదా, ఆ గొట్టంలో పాదరసం పోస్తే స్వామివారికి తాకిద్దంట ఆ పాదరసం. ఆ మార్గం వరకే కెమెరా పెట్టారంట, శివలింగానికి కెమెరా పెట్టలేదంట. కండయ్య పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు. ఇక్కడ శివలింగం కూడా వెరైటీగా ఉంది. 3 అటో తల ఉన్నట్టుంది, 4 తలలట్టుంది. ఇక్కడ వినాయకుడు కూడా ఎంత చక్కగా చెక్కారో రాయితో. అర్థం వేసింది, మీకు కనిపించట్లేదు. చాలా బాగుంది. ఈ గుడి మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది. లోపలే కాకపోతే మీరు వచ్చినప్పుడు అన్నీ అడిగి చూసుకోండి నిదానంగా. ఇవన్నీ చిన్న చిన్న ఆల్వార్లు అనుకుంటా. ఇక్కడ స్వామివారిని పెడతారట్టుంది. అమ్మవారు ఏం వారు పైన పేరు రాయట. వీళ్ళందరూ ఇంకా ఆల్వారులు అట్టుంది. ఇవన్నీ ఇంకా పెద్ద పెద్ద ఫోటోలు. బ్రహ్మ విష్ణువులు దేవతలతో కూడి కైలాసంలో పరమేశ్వరుని దర్శించుట, పరమేశ్వరుడు హాలాహలాన్ని స్వీకరించుట. బాగుంది కదా. లాస్ట్కి ఇంకా శివపార్వతుల కళ్యాణ వైభవం అని పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టారు. ఇదొక రాయి గ్రానైట్ లాగా పచ్చ. ఇందాక శివలింగాలు చూపించారే పచ్చలింగం అట్లాగా, నంది కూడా పచ్చ రంగులో ఉంది. రేపు ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మరీ ఎక్కువ టైం అయినా కూడా చూడరని చెప్పి రేపు ఈ గుడే నేను సెకండ్ పార్ట్ కూడా తీశాను. రేపు సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు, అమరావతిలో ఉన్న శివలింగం అంత విగ్రహం కూడా మీకు కనపడిద్ది అనమాట. తప్పకుండా రేపటి వీడియో కూడా తప్పకుండా చూడండి.